ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. చెడు మీద మంచి ఎలాగైనా ఎప్పటికైనా గెలుస్తాది అనే నమ్మకాన్ని పెంచే రోజులండి ఇవన్నీ. సో హ్యాపీ దసరా. అండ్ అలాగే మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఒకసారి గాంధీ గారిని కూడా తలుచుకుందాం. రైట్. ఇంకా మన మార్కెట్స్ విషయానికి వస్తే పండగ జరుపుకోవడానికి మంచి జోషే ఇచ్చిందండి. నిఫ్టీ 0.9%, బ్యాంక్ నిఫ్టీ 1.3% అలా పెరిగింది. పోర్ట్ఫోలియోస్ కూడా ఇదే రేంజ్ లో పెరిగే ఉంటాయి. సో ఇదే ర్యాలీ దీపావళి వరకు కూడా వెళ్ళిపోయింది అనుకోండి, హ్యాపీగా దీపావళి కూడా జరిపించుకుంటాం మనం. ఏమంటారు? సరే, మార్కెట్ ఎందుకు పెరిగింది, ఫ్యూచర్లో ఏం జరగచ్చు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అలాగే కొన్ని స్టాక్స్లో అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ వీడియో నుంచి ఏంటంటే ఎన్డిస్లే అంటే రీసెర్చ్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారండి. కొన్ని స్టాక్స్లో పాజిటివ్, కొన్ని స్టాక్స్లో నెగిటివ్ ఇలా చేస్తూ ఉంటారనమాట. అంటే వాటిని డైరెక్ట్గా తీసుకొని ట్రేడింగ్ అడ్వైస్ కానీ తీసుకోకూడదు. బట్ ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది చూస్తూ ఉంటే మన అనాలిసిస్కి కొంచెం యూజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ రోజు వీడియో నుంచి మార్కెట్ అప్డేట్స్ వీడియోలో ఒకటో లేక రెండు రీసెర్చ్ రిపోర్ట్స్ని డీకోడ్ చేసుకొని చెప్దామనే ప్లాన్. ఓకే కదా. సో అది కూడా చూడండి, అది అలా కంటిన్యూ చేద్దామా లేదా ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ పెద్ద పెద్ద ఐపీఓ స్టార్ట్ అయిపోతున్నాయండి. రేపు వీవర్క్ ఐపీఓ అది ఓపెన్ అవుతుంది కదా, దాని మీద అనాలిసిస్ రేపు మార్నింగే ఇస్తాం. అండ్ దాని తర్వాత సాటర్డే సండే టాటా క్యాపిటల్ అని, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అని వీటి మీద అనాలిసిస్ వీడియోస్ కూడా ఇస్తామండి. ఒక్కొక్క ఐపీఓ గురించి ఒక్కొక్క వీడియో కాబట్టి డీటెయిల్డ్గా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవడానికి ఆ ఐపీఓకి అప్లై చేయొచ్చా లేదా అనే ఒక అనాలిసిస్ చేసుకోవడానికి, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అనాలిసిస్ ఎలా చేయాలని నేర్చుకోవడానికి బాగా పనికొస్తాయి వీడియోస్. సో మిస్ అవ్వకుండా చూడండి ఐపీఓ వీడియోస్. ఓకే కదా. అండ్ అలాగే మన రూపాయి తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే లైవ్ మార్కెట్ అప్డేట్స్ అన్ని ఇస్తున్న మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. రైట్. చాలా పెద్ద లూజింగ్ స్ట్రీక్ తర్వాత ఒక 8 రోజులు మార్కెట్ ఫాలో అవుతూ ఉన్న తర్వాత నిన్న మళ్ళీ మంచి జోష్తో మార్కెట్ పెరిగిందండి. సెన్సెక్స్, నిఫ్టీ గట్టిగా పెరిగాయి. ఇన్వెస్టర్స్కి ఒక పెద్ద రిలీఫ్ టైపే ఇచ్చాయి అనుకుందాం. అయితే ఈ సడన్ రీబౌండ్కి కారణాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుందామండి. దాన్ని బట్టి ఇవి ఫ్యూచర్లో కూడా ఎంతవరకు ప్లే చేయొచ్చు ఏంటనేది తెలుస్తుంది కదా. 6 మేజర్ ఫ్యాక్టర్స్లా తీసుకుంటే, ఒకటి ఆర్బీఐ తాలూకా డబల్ ధమాకా. నిన్నటి ర్యాలీకి అసలైన హీరో అయితే మన ఆర్బీఐ. కొంతమంది రేట్ కట్ అనేది వెయిట్ చేశారు, బట్ ఆర్బీఐ రెపో రేట్ని మార్చుకున్న 5.5% దగ్గర ఉంచేసింది. సో దీంట్లో ఏంటి గుడ్ న్యూస్ సార్ అనొచ్చేమో మీరు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్బీఐ మన ఎకానమీ గురించి 2 సూపర్ పాజిటివ్ విషయాలు చెప్పింది. అదేనా, ఎకానమీ తాలూకా కామెంటరీ ఇచ్చేటప్పుడు 2 సూపర్ విషయాలు వచ్చాయండి. ఒకటి, మన ఇన్ఫ్లేషన్ తాలూకా ఫోర్కాస్ట్ని 3.1% నుంచి 2.6%కి తగ్గించారు. అంటే ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికన్నా ఇంకా తగ్గచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2, జీడిపి. మన జీడిపి ఫోర్కాస్ట్ని 6.5% నుంచి 6.8%కి పెంచారు. సో ఆర్బీఐ లో ఇన్ఫ్లేషన్ అండ్ హై గ్రోత్ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి. ఇది మార్కెట్కి, ఎకానమీకి పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నా ఇది ఫ్యూచర్లో కంటిన్యూ అవ్వచ్చా అంటే ఫైన్ ప్రింట్ అనేది చూస్తూ ఉంటుంది. అండ్ ఎఫ్ఐఐస్ అంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఒకసారి చెక్ చేసి ఇది రియలిస్టిక్ టార్గెట్, ఎక్స్పెక్టేషన్ నిజంగా జరుగుతుందా లేదా అనేది చూసుకొని అప్పుడు దాన్ని బట్టి రియాక్ట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్, అలాగే ఈ ఆర్బీఐ పాలసీతో పాటు బ్యాంక్స్ కూడా కొంచెం గుడ్ న్యూస్ అనేది ఇచ్చిందండి. అందుకనే నిఫ్టీ బ్యాంక్ నిన్న అంతలా పెరిగింది. వాటి తాలూకా రిపోర్ట్ ఏంటంటే లోన్ అగేన్స్ట్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఆర్బీఐ ముందు 20 lakhs వరకే ఇవ్వాలి అని చెప్పింది. అంటే ఎవరి దగ్గరైనా ఒక 30 lakhs రూపీస్ వర్త్ షేర్స్ ఉంటే ఒక 20 lakhs లోన్గా ఇస్తూ ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు ఆ 20 lakhs నుంచి 1 crore ఆ క్యాప్ అనేది పెంచింది. సో ₹1,00,00,000 వరకు షేర్స్ మీద లోన్స్ అనేది ఇచ్చుకుంటూ ఉండొచ్చండి. అండ్ అలాగే ఐపీఓ ఫైనాన్సింగ్ అని చెప్పి దాని లిమిట్ కూడా 25 lakhsకి చేసింది. సో ఇలాంటి మెజర్స్ వల్ల కూడా ప్రైవేట్ బ్యాంక్స్ అనేది పెరిగాయండి. నెక్స్ట్, టెక్నికల్లీ మాట్లాడుకుంటే ఓవర్ సోల్డ్ 24,700 అని 650 అని అక్కడ వరకు నిఫ్టీ వెళ్ళింది కాబట్టి అది కొంచెం డిస్కౌంట్ తీసుకొని కొనడం స్టార్ట్ చేశారు. ఓకే కదా. అండ్ అలాగే ఎన్ఎస్సిలో కొత్త ఎక్స్పైరీ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మేబీ దాని తాలూకా బై ఆన్ డిప్ స్ట్రాటజీ కూడా ఇంప్లిమెంట్ అయి ఉంటుందండి. అండ్ అలాగే రూపీ పరంగా మాట్లాడుకుంటే ఇందులో కూడా కొంచెం జంప్ అనేది వచ్చింది. రూపీ కొంచెం రికవర్ అయితే అయిందండి. అండ్ అలాగే క్రూడ్ ఆయిల్ కూడా నిన్న కొంచెం ఫాలో అయింది, బట్ అదైతే రికవర్ అయ్యి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. సో నేనేమంటానంటే గ్లోబల్ సినారియోస్ అని లేదంటే క్రూడ్ ఆయిల్ అని, రూపీ అని వీటి తాలూకు సెంటిమెంట్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయండి. గ్లోబల్ గా కూడా వాల్టైల్ గా మార్కెట్స్ తిరుగుతూ ఉన్నాయి. సో వాటి మీద అయితే నమ్మకం పెట్టుకోలేము. బట్ మన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్బీఐ తాలూకా గుడ్ న్యూస్ ఏదైతే ఉన్నాయో, అండ్ అలాగే ఆటో సేల్స్ డేటా కూడా అండి, అదొకటి మర్చిపోయాం. ఆటో సేల్స్ డేటా తాలూకా హైప్ కూడా మార్కెట్ ఇంక్రీజ్ కి పనిచేసింది అన్నమాట. సో ఈ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టిల్ కంటిన్యూ టు గో గుడ్, బట్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాయి మన మార్కెట్స్ని. రైట్. ఈ ఆటో సేల్స్ డేటా అని అందులో ఏది బాగుంది ఏంటి అనేది మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశారండి. ఇప్పుడు ఏంటంటే అదే ఆటో సేల్స్ డేటా తాలూకా అప్డేట్స్తో పాటు మిగతావి కూడా లైక్ కొన్ని బ్యాంక్స్ అని, కొన్ని ఎన్బిఎఫ్సిస్ అని ఇవి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి కదా. సెప్టెంబర్లో వాటి బిజినెస్ ఎలా జరిగింది ఏంటని అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి కదా. సో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తే ముందు మారుతి కోసం మాట్లాడుకుందాం. ఈ మారుతి సెప్టెంబర్లో 1.89 lakhs యూనిట్స్ అమ్మిందండి.
సిఎన్బిసి టీవీ9 పోల్ ఏదైతే ఉన్నదో దానికి ఎగ్జాక్ట్గా వచ్చింది. బట్ మిగతా అనలిస్టుల తాలూకు ఎక్స్పెక్టేషన్స్ కన్నా కొంచెం బెటర్గానే వచ్చినట్టండి. అండ్ ఇందులో ఎక్స్పోర్ట్స్ కూడా 52% పెరిగాయి అనమాట. ఇది రికార్డ్ హై. సో మారుతి కొంచెం డీసెంట్గానే రెస్పాన్స్ ఇచ్చిందని చెప్పాలి. నెక్స్ట్ టాటా మోటార్స్ విషయానికి వస్తే టాటా మోటార్స్ నెంబర్స్ చూసి మార్కెట్ సర్ప్రైజ్ అయిందండి. ఇంకేటి ఇది లేదు అది లేదు అనుకున్న మార్కెట్కి అంచనాలకు మించి టోటల్గా 94,681 యూనిట్స్ అమ్మింది. ఇది లాస్ట్ ఇయర్ కన్నా 12.3% ఎక్కువ అండి. ప్యాసింజర్ వెహికల్స్లో 8% గ్రోత్ వచ్చింది, కమర్షియల్ వెహికల్స్లో 16% గ్రోత్ వచ్చింది. దీనికి తోడు టాటా మోటార్స్ డీమర్జర్ స్ట్రాటజీ ఇలాంటివన్నీ మొత్తం అన్ని కలిపి నిన్న టాటా మోటార్స్ కొంచెం బాగానే పెరిగింది. అండ్ M&M పరంగా మాట్లాడుకోవాలంటే ఇది కూడా మంచి నెంబర్స్ పోస్ట్ చేసిందండి. టోటల్ సేల్స్ 16% పెరిగింది, 1,298 యూనిట్స్ రికార్డ్గా అమ్మింది. ఇందులో యూటిలిటీ వెహికల్స్లో 10% గ్రోత్ వచ్చింది. ట్రాక్టర్ సెగ్మెంట్లో అయితే చూడండి, ట్రాక్టర్ సెగ్మెంట్లో అయితే 49% గ్రోత్ వచ్చిందండి. ఆల్ టైమ్ హై సేల్స్ చూపించింది అనమాట. సో ఇది రూరల్ ఏరియాస్లో కొంచెం డిమాండ్ బాగానే ఉన్నది అని చెప్తున్నట్టు. అండ్ అలాగే టూ వీలర్స్ తాలూకా కంపెనీస్ గురించి చెప్పాలంటే హీరో మోటార్ కార్ప్ తాలూకా టోటల్ సేల్స్ 8% గ్రోత్ వచ్చింది, ఎక్స్పోర్ట్స్ 95% గ్రోత్ వచ్చింది. టీవీఎస్ మోటార్స్ ఒక 12% పెరిగింది, ఈవీలో కూడా 8% అలా గ్రోత్ కనిపించిందండి. బజాజ్ పరంగా చెప్పాలంటే Q2లో ఒక 9% సేల్స్ పెరిగాయి, డొమెస్టిక్గా ఒక 4% పెరిగితే ఎక్స్పోర్ట్స్ 18% పెరిగాయండి. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా అంతే 43% గ్రోత్ వచ్చింది, అది చాలా ఎక్కువ అండి. సో ఇది ఆటో సేల్స్ పరంగా అండి. అండ్ మిగతా అప్డేట్స్ పరంగా మాట్లాడుకుంటే IREDA తన అప్డేట్ ఇచ్చింది. వీళ్ళు శాంక్షన్ చేసిన లోన్స్ 86% పెరిగాయి అండ్ అప్పులుగా డిస్బర్స్గా ఇచ్చిన లోన్స్ అయితే 55% పెరిగాయండి. సో ఈ కంపెనీ తాలూకా లోన్ బుక్ ఇప్పుడు 85,000 crore చేరుకుంది. ఈ నెంబర్స్ కొంచెం స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గానే కనిపించింది. చూడాలి రేపు కూడా ఈ పాజిటివిటీ కంటిన్యూ అవుతుందా లేదా ఏంటనే చూడాలండి. అండ్ అలాగే హుడ్కో కోసం మాట్లాడుకుంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సెప్టెంబర్లో దీని తాలూకా డిస్బర్స్మెంట్స్ ఒక 44% పెరిగింది. అండ్ ఈ ఫుల్ ఇయర్కి 2026 ఫైనాన్షియల్ ఇయర్కి 30% గ్రోత్ ఏదైతే టార్గెట్ చేసిందో దానికి రీచ్ అవుతుందని అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ రీచ్ అవుతుందని చెప్తుందండి. సో ఇందాక మనం చూసిన రెండు కన్జంప్షన్ స్టోరీలో మంచి బూస్ట్ వస్తుందనే నమ్మకం తీసుకొస్తుంది. అండ్ అలాగే కోల్ ఇండియా పరంగా మాట్లాడుకుంటే సెప్టెంబర్లో ప్రొడక్షన్ 3.9% ఫాల్ అయిందండి. అలాగే ఆఫ్ టేక్ అని చెప్పి ఇది ఒక 1.1% ఫాల్ అయింది. సో కార్పొరేట్ పరంగా లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఈ పరంగా కొంచెం ఏదో ఫాల్ అనేది చూపిస్తుందండి. సో దీని తాలూకా ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చూస్తూ ఉండాలి మనం. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ కోసం కొన్ని స్టాక్స్ని ఫోకస్లో పెట్టుకోవాలంటే క్యాంప్స్. ఎందుకంటే ఈ క్యాంప్స్ తాలూకా మేనేజ్మెంట్ October 10th కలుస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ October 10th కలిసి ఈ స్టాక్ స్ప్లిట్ తాలూకా ప్రపోజల్ని కన్సిడర్ చేయబోతున్నారు అనమాట. ఈ క్యాంప్స్ గురించి సపరేట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే క్యాపిటల్ మార్కెట్ తాలూకా స్టాక్ అండి ఇది. ఈ మధ్య మనం మ్యూచువల్ ఫండ్స్లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, SIPs ద్వారా లేదంటే లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. ఆ మ్యూచువల్ ఫండ్స్ వెనక మన ట్రాన్సాక్షన్ని ప్రాసెస్ చేయడం, అకౌంట్ స్టేట్మెంట్స్ని మెయింటైన్ చేయడం, ఇలా ఈ బ్యాక్ అండ్ ఆపరేషన్స్ అన్ని చూసుకునే పెద్ద టెక్నాలజీ కంపెనీ అండి ఈ క్యాంప్స్ అనేది. సో ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఒక రకమైన బ్యాక్ బోన్ లాంటిది అనమాట. వీళ్ళది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ October 10th జరుగుతుంది అండ్ అందులో స్టాక్ స్ప్లిట్ కూడా కన్సిడర్ చేస్తాము అంటున్నారు. కాబట్టి కొంచెం ఇది ఫోకస్లో పెట్టుకోండి. క్యాంప్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నా లేక ఈ కంపెనీని ట్రాక్ చేస్తున్న వాళ్ళు ఉన్నా సరే ఆ డేట్ని బాగా గుర్తుంచుకోండి. అండ్ అలాగే వోడాఫోన్ ఐడియా కోసం మాట్లాడుకుంటే నిన్న కొంచెం మంచి మూవ్ కనిపించిందండి. ఇందులో పాజిటివ్ మూవ్ వచ్చింది. పాజిటివ్ మూవ్ రావడానికి కారణం ఏంటంటే వచ్చిన అప్డేట్ ఏంటి, సుప్రీంకోర్టు వాళ్ళు ఈ వోడాఫోన్ ఐడియా తాలూకా ప్లీని October 6th కన్సిడర్ చేస్తారు. ఇది పాజిటివ్ అప్డేట్. మొన్న వోడాఫోన్ ఐడియా ఫాలో అయిందండి, గుర్తుందా? ఆ రోజు వచ్చిన నెగిటివ్ ఏంటంటే వోడాఫోన్ ఐడియా తాలూకా ప్లీని సుప్రీంకోర్టు వాళ్ళు October 6th వాయిదా వేశారు. అదేనా, October 6th వాయిదా వేశారు కాబట్టి ఆ రోజు నెగిటివ్లా తీసుకుంది మార్కెట్. సుప్రీంకోర్టు October 6th ఈ ప్లీ వినబోతుంది అని చెప్పి పాజిటివ్గా నేను తీసుకున్న మార్కెట్. అదేందా, మీరు బాగా గమనిస్తే అన్నీ ఒకే న్యూస్ అండి. నేను ముందు ఎప్పటి నుంచో మీకు చెప్తూ ఉన్నాను, వోడాఫోన్ ఐడియా మాత్రం ఒక స్పెక్యులేషన్ లాంటిదే. ఒకే న్యూస్ని వేరే వేరేగా తీసుకుంటూ ఉంటుంది. పడిన తర్వాత ఆ న్యూస్ని పాజిటివ్గా, పెరుగుతున్నప్పుడు ఆ న్యూస్ని నెగిటివ్గా తీసుకుంటూ ఉంటుంది. సో ఇందులో ఫండమెంటల్స్ అని అవి ఇవి ఏదో చెక్ చేసి లేదంటే ఇంకా అవేమి కాదనమాట. ప్యూర్లీ టెక్నికల్ ప్లే లేదు అంటే ప్యూర్లీ స్పెక్యులేషన్ ప్లే అండి. కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండండి. బట్ ఎనీవేస్ October 6th ఏదో ఒక న్యూస్ అయితే రావచ్చు, చూద్దాం ఏమవుతుంది ఏంటనేది. అలాగే ఈ టాటా మోటార్స్ తాలూకా డీమర్జర్ ఏదైతే ఉన్నదో అది నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయిందని చెప్పాం. అంటే కంపెనీ వేరే వేరేగా ఆపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. టాటా మోటార్స్ తాలూకా ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ వేరేగా, టాటా మోటార్స్ తాలూకా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ వేరేగా ఆపరేట్ అవుతూ ఉన్నాయి బిజినెస్లో. ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే October 14th రికార్డ్ డేట్గా మెయింటైన్ చేస్తుందండి. ఎందుకంటే ఇన్వెస్టర్స్కి కూడా ఆ స్ప్లిట్ అనేది చేయాలి కదా. సో October 14th టాటా మోటార్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో ఉండుంటే, టాటా మోటార్స్ తాలూకా షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో ఉండుంటే ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ఈక్వల్గా షేర్స్ అనేది రాబోతుందండి. టాటా మోటార్స్ అని మనం పిలుచుకుంటూ వస్తున్నాం కదా, మేబీ దీని తాలూకా పేరు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ అని చెప్పి ఇలా రావచ్చు. అండ్ అలాగే కొత్తగా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ అని చెప్పి ఇంకొక కంపెనీ రావచ్చండి. సో ఫ్యూచర్లో మనం టాటా మోటార్స్ అని మాట్లాడుకోవడం కాదు, ఈ పేర్లతో పిలుచుకోవాల్సి వస్తుందేమో. సో ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనలిస్టుల తాలూకా రీసెర్చ్ రిపోర్ట్స్ని డీకోడ్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న కంపెనీ లేటెంట్ వ్యూ. PL క్యాపిటల్ రీసెర్చ్ రిపోర్ట్ వాళ్ళు దీంట్లో ఒక 30% to 40% అలా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నట్టు అన్నారండి. సో దాన్ని ఒకసారి మనం డీకోడ్ చేసుకుందాం. ఈ లేటెంట్ వ్యూ అనలిటిక్స్ అనే కంపెనీ చేసేదేంటి, ఇప్పుడు ఎందుకు పెరగచ్చు అని అనుకుంటున్నారు, ఇది మొత్తం మాట్లాడుకుందామండి. ముందు వీళ్ళ బిజినెస్ మోడల్గా మాట్లాడుకోవాలంటే వీళ్ళు ప్యూర్ ప్లే డేటా అనలిటిక్స్ అండ్ AI కంపెనీ.
సింపుల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర ఉన్న కస్టమర్ డేటాని అనలైజ్ చేసి ఆ కంపెనీ బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఏవో కొంటూ ఉంటాం కదా. సో మనం ఏం కొంటున్నాం, ఏం చూస్తున్నాం అనే డేటాని వాళ్ళు తీసుకొని వాళ్ళు మనకి రికమెండేషన్స్ చూపిస్తుంటారు కదా. ఇప్పుడు మనం ఎక్కువగా ఫోన్స్ గురించి, మొబైల్ ఫోన్స్ గురించి ఎక్కువగా సర్చ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. రేపు పొద్దున మనం ఆ అమెజాన్ లేక ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే ఈ ఫోన్ బాగుంటుంది, దీని మీద ఇంత డిస్కౌంట్ ఇస్తుంది అలా అని చెప్పి రికమెండేషన్స్ చూపిస్తూ ఉంటారు కదా. అలాంటి అడ్వాన్స్ డేటా అనాలిసిస్ సర్వీసెస్ వీళ్ళు ఇస్తుంటారు, ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంటుంది. వీళ్ళకి వచ్చే రెవెన్యూలో 50% కస్టమర్ ప్రొఫైలింగ్ అని, మార్కెటింగ్ అని, ప్రమోషనల్ యాక్టివిటీస్ నుంచి వస్తుంటాయి. అండ్ మేజర్గా చెప్పాలి అంటే 67% ఆఫ్ ద రెవెన్యూ టెక్నాలజీ నుంచి, కన్జ్యూమర్ అండ్ రీటైల్ నుంచి 15%, ఇండస్ట్రియల్స్ నుంచి 6% అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి 12% రెవెన్యూస్ వస్తాయండి వీళ్ళకి. నా ఈ స్టాక్ మీద వీళ్ళు ఎందుకు పాజిటివ్గా ఉన్నారంటే, ఫస్ట్ రీజన్ డేటాబ్రిక్స్ అనే ఒక కంపెనీ తాలూకా పార్ట్నర్షిప్. ఇది వీళ్ళ గ్రోత్కి ఒక పెద్ద బూస్టర్లా అంటున్నారు. ఈ లేటెంట్ వ్యూ అనేది డేటాబ్రిక్స్ తాలూకా ఎలైట్ పార్ట్నర్ ఏంటండి. సో ఈ పార్ట్నర్షిప్ వల్ల ఏంటంటే చాలా మంచి బిజినెస్ వస్తుంది అని చెప్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ పార్ట్నర్షిప్ నుంచి FY25 టు FY25 మధ్యలో 70% CAGRతో రెవెన్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ FY28 తాలూకా టోటల్ రెవెన్యూస్లో 25% ఆఫ్ ద రెవెన్యూస్ ఈ పార్ట్నర్షిప్ నుంచి రావచ్చు అని చెప్పి అంటున్నారండి. అండ్ సెకండ్ రీజన్లా చెప్పాలి అంటే జెన్ ఏ అని, ఏజెంటిక్ గ్రోత్ అని, ఇవన్నీ ఫ్యూచర్లో బాగా గ్రో అవ్వబోతున్నాయి. అండ్ ఆ గ్రోత్కి వీళ్ళు రెడీగా ఉన్నారు. $8 million తాలూకా జెన్ ఏఐ పైప్ లైన్ వీళ్ళ దగ్గర ఉన్నదంట. అన్ని ప్రాజెక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయంటండి. అదే కదా. అండ్ ఇంకొకటి స్కేలింగ్ కూడా. వీళ్ళు Fortune 500 క్లయింట్స్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కొత్త క్లయింట్స్ ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ అలాగే రీసెంట్గా కొన్ని అక్వేషన్స్ చేశారు. డెసిషన్ పాయింట్ అని చెప్పి ఒక కంపెనీని కొన్నారు, అంటే 2024లో కొన్నారులేండి. ఈ అక్వేషన్ వల్ల ఏంటంటే కన్జ్యూమర్ అండ్ రిటైల్ సెగ్మెంట్లో వీళ్ళ రెవెన్యూస్ 9% అలా ఉండేది, 15%కి పెరిగింది. మనం ఇందాక చూసాం కదా. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి అక్వేషన్ చేయడానికి వీళ్ళ దగ్గర $110 million క్యాష్ కూడా రెడీగా ఉన్నదని చెప్తున్నారండి. అదేనా లేదా? అదేంటి రిస్క్ లేవా అంటే రిస్క్ ఉన్నది. క్లయింట్ కాన్సన్ట్రేషన్, వీళ్ళ రెవెన్యూలో చాలా భాగం కొన్ని పెద్ద క్లయింట్స్ నుంచి, అంటే టాప్ 5 to 10 క్లయింట్స్ నుంచే వస్తూ ఉంటాయండి. సో అది కొంచెం ప్రాబ్లం. అండ్ జియోగ్రఫిక్ అండ్ సెక్టర్ కాన్సన్ట్రేషన్ కూడా. రెవెన్యూ పరంగా మాట్లాడుకుంటే చూడండి, ఇంచుమించు 90% ఆఫ్ ద రెవెన్యూ వీళ్ళకి US నుంచే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ H1B వీసాస్ అని చెప్పి, నెక్స్ట్ ఆ సాఫ్ట్వేర్ సర్వీసెస్ మీద టారిఫ్స్ అని చెప్పి, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్న కొద్దీ వీళ్ళకి ప్రాబ్లమే. సో లేటెంట్ వ్యూ అనేది అనలిస్టులు చెప్తున్నా సరే US మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నది కాబట్టి ఇండియా US తాలూకా టైస్ కూడా ఎంతో కొంత దీని మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయండి. సో మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఫ్యూచర్లో దీని తాలూకా అప్డేట్స్ వస్తున్నప్పుడు US కన్నా బయటికి ఎంతలాగా వీళ్ళు డైవర్సిఫై అవుతున్నారు, అండ్ USలో వచ్చిన ఈ ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు ఏంటి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మిగతా పాజిటివ్స్ అని, రిస్క్ అని ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. సో ఒకసారి అవన్నీ కన్సిడర్ చేసుకోండి మీ అనాలిసిస్లో. నెక్స్ట్, ఇంత కంపెనీ మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు ఫాలో అవ్వడానికి, బట్ ఇది బాగా ఈజీగా అర్థమైపోతుందండి. ఎందుకంటే కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ బంగారం గురించి తెలియదు ఎవరికి, అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ తాలూకా బిజినెస్ గురించి తెలియదు ఎవరికి చెప్పండి. ఈ కళ్యాణ్ జ్యువెలర్స్లో ICICI సెక్యూరిటీస్ వాళ్ళు యాడ్ నుంచి బైకి అప్గ్రేడ్ చేశారు. అండ్ టార్గెట్ ప్రైస్ ప్రకారం ఏంటంటే ఒక 50% అలా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నది అంటున్నారు. ఇవన్నీ డిస్క్లైమర్స్ స్టార్టింగ్లో చూసారు కదండి. అన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ వాళ్ళు చెప్తున్న వాటిని మనం డీకోడ్ చేసుకుంటున్నాం. సో డైరెక్ట్గా అవి చూసి బై చేసేయండి అనో, లేదంటే మేము మీకు బై ఆర్ సెల్ చెప్తున్నామనో ఇవేమి కాదండి. ఇవన్నీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్. నౌ ICICI సెక్యూరిటీస్ వాళ్ళు వీళ్ళ మీద ఎందుకు పాజిటివ్గా ఉన్నారంటే, ఒకటి ఫోకో తాలూకా బిజినెస్ ఎక్స్పాన్షన్. ఫోకో అంటే ఫ్రాంచైజ్ ఓన్డ్ అండ్ కంపెనీ ఆపరేటెడ్. సో అసెట్ లైట్ మోడల్ వల్ల వీళ్ళు ఎక్కువ స్టోర్స్ ఓపెన్ చేసుకోగలరు, అంతే కదా. FY26లో ఇలాంటి షోరూమ్స్ ఒక 90 కొత్త షోరూమ్స్ ఓపెన్ చేయాలనే ప్లాన్ అండి వీళ్ళది. అండ్ అలాగే చాండ్రే అని చెప్పి కళ్యాణ్ తాలూకా ఆన్లైన్ బ్రాండ్ అనమాట. అది వీళ్ళు ఆఫ్లైన్ కూడా ఎక్స్పాండ్ చేసే ప్లాన్లో ఉన్నారు. అండ్ దానికి షారుఖ్ ఖాన్ని యూజ్ చేద్దాం బ్రాండ్ అంబాసిడర్గా అనుకుంటున్నారండి. అండ్ అలాగే వీళ్ళకి ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ ఎలా పెరుగుతున్నాయో చూసారు కదా మీరు. అయినా సరే గోల్డ్కి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఫెస్టివ్ అని, వెడ్డింగ్ సీజన్ అని, మెయిన్ ఫెస్టివల్ సీజన్ ఇప్పుడు ఉన్నది Q3 కాబట్టి ఇందులో కొంచెం పాజిటివ్గా ఉన్నారు. అండ్ బ్యాలెన్స్ షీట్లో కూడా వీళ్ళు ఒక 400 crores అలా అప్పు తగ్గించుకునే టార్గెట్ పెట్టుకుంటూ ఉన్నారు. సో ఇవి కొంచెం పాజిటివ్ సైన్స్లో తీసుకుంటున్నారండి. రిస్క్ లేదా అంటే ఉంటుంది, షోరూమ్ తాలూకా ఎక్స్పాన్షన్ డిలే అని, కాంపిటీషన్ ఎక్కువ ఉండడం అని. అండ్ అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే డిమాండ్ పెరుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అదే ఎవ్రీ క్వార్టర్ తాలూకా రిపోర్ట్స్ అని, లేదంటే మంత్లీ రిపోర్ట్స్ అని చూస్తూ ఉండాలి. బట్ మీకు చెప్పొచ్చేది ఏంటంటే ICICI సెక్యూరిటీస్ వాళ్ళు దీని మీద పాజిటివ్గా ఉన్నారు. ఎందుకు ఏంటనే రీజన్స్ కూడా మనం చెప్పుకున్నాం. సో చూడండి, అది మీ అనాలిసిస్కి యాడ్ చేసుకోండి. ఓకే కదా. సో ఇదండి ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ కూడా చేస్తూ ఉండండి. జై హింద్.